మణికంఠ అనే బీఈడీ విద్యార్థి మృతితో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రోజంతా ఉద్రిక్తత తలెత్తింది. ఉదయం శాతవాహన హాస్టల్లో బీఈడీ విద్యార్థి మణికంఠకు ఫిట్స్ రావడంతో ఏయూ డిస్పెన్సరీకి తరలించారు. అంబులెన్స్లో తీసుకెళ్తుండగానే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు లేకపోవడం వల్లే మణికంఠ చనిపోయాడంటూ ఏయూ మెయిన్ గేటు వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులతో ఉపకులపతి రాజశేఖర్ చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు. చర్చల తర్వాత వీసీ ఛాంబర్ను ముట్టడించారు. వీసీ రాజశేఖర్ మృతుడి తండ్రితో పాటు కేజీహెచ్ మార్చురీకి వాహనంలో వెళ్లారు. ఏయూ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు విద్యార్థులు ఆందోళన చేసి మణికంఠ మృతికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఏం జరిగింది అసలు శాతవాహన హాస్టల్లో ఏం జరిగింది? ఆయన వాష్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు పడిపోయాడు. విద్యార్థులు వెంటనే సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి అంబులెన్స్ని తీసుకొచ్చి ఎక్కించడం జరిగింది. ఆ అంబులెన్స్లో కేవలం ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఒక కాంపౌండర్ కానీ ఒక నర్స్ కానీ లేరు. ఆ టైంలో హాస్పిటల్లో కనీసం సిబ్బంది ఎవ్వరు కూడా లేరు. వెంటనే ఊపిరాడట్లేదు, నాకు ఊపిరాడట్లేదు, గాలి ఆక్సిజన్ పెట్టండి అని తనే అడుగుతున్నా ఆక్సిజన్ లేదని ఆ డ్రైవర్ సమాధానం చెప్తున్నాడు. అసలు మినిమం ఆక్సిజన్ అనేది అంబులెన్స్లోనే లేదు, అదేవిధంగా డిస్పెన్సరీలో కూడా లేదు. ఈ క్రమంలో బయటికి కేజీహెచ్కి తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే అతను చనిపోవడం జరిగింది. 100 ఏళ్ల చరిత్రలో ఆక్సిజన్ లేక అబ్బాయి చనిపోయాడంటే ఎంత సిగ్గుచేటండి. ఈరోజు వీసీ కేవలం కార్పొరేట్ విధానాలతో ముందుకెళ్తా ఉన్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఆయన ఎప్పుడూ పూనుకోలేదు. ఈ ఆక్సిజన్ లేదని చెప్పేసి అనేక మార్లు విద్యాసంఘాల విద్యార్థులు కూడా అనేక రూపాల్లో వినతి పత్రాలు ఇచ్చాం, కానీ ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు. మేము ఏ రోజైతే కలుస్తామో ఆ రోజు మాట ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటాడు, తప్పించుకుంటాడు. ఇప్పుడు కూడా మార్నింగ్ అబ్బాయి చనిపోతే ఇప్పటి వరకు వీసీ వెళ్ళి అబ్బాయి బాడీని చూసే పరిస్థితి, తల్లిదండ్రులతో మాట్లాడే పరిస్థితి లేదు. మేము విద్యార్థులు అందరికీ వెళ్ళి ఆందోళన చేస్తే ఇప్పుడు కారు ఎక్కి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాడు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందండి యూనివర్సిటీలో. పొద్దున్న ఏం జరిగిందో తెలియదు సార్, బాత్రూంలో పడిపోయాడు అన్నారు. సరే హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి అంబులెన్స్కి కాల్ చేసి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్తుంటే ఏమన్నాడంటే నాకు ఊపిరి ఆడట్లేదు, నాకు ఆక్సిజన్ అందట్లేదు, నన్ను బతికించండి, నేను చచ్చిపోవాలనిపిస్తుంది, దీనికన్నా నేను చంపేయండి అని నేను అరిచాడు సార్. ఇక్కడ నుంచి కేజీహెచ్కి వెళ్ళడానికి మినిమం 10 minutes టైం పడుతుంది. అతను వెళ్ళేంతసేపు కూడా ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడ్డాడు. పక్కనే కనుక ఆక్సిజన్ సిలిండర్ ఉండుంటే ఏమో బతికేవాడేమో.